అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టినా మేము ఊరుకోము అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఇవాళ స్పీకర్గా ఉన్నాడు ఒక ఆయన అయ్యన్న పాత్రుడు గారు. పబ్లిక్ మీటింగ్లో ఏం మాట్లాడాడో మీకు గుర్తుండే ఉందా? ముఖ్యమంత్రి గురించి. ఏ ముఖ్యమంత్రి గురించి? మాజీ ముఖ్యమంత్రి గురించి. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చెత్త ముఖ్యమంత్రి నా కొడుకు అన్నాడా లేదా? చెప్పండి, నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆయన స్పీకర్. ఈ మాట నేను ఉచ్చరించడం తప్పు అవ్వచ్చు. అతను అన్న మాట బహిరంగ సభలో అంటే నారా లోకేష్ గారు నవ్వుకుంటున్నాడు. దాని మీద ఏం యాక్షన్ తీసుకోరా? వాళ్ళు గొప్పోళ్ళ? వాళ్ళని ఇవాళ యాక్షన్ తీసుకునేటువంటి చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? మా మీదే చేస్తారా? మేము కంప్లైంట్ ఇచ్చాను, ఇవాళ అది కూడా దాని మీద మీరు యాక్షన్ తీసుకునేటటువంటి శక్తి మీకు ఉందా? కరెక్ట్గా వ్యవహరిస్తుందా ఈ ప్రభుత్వం, ఈ పోలీస్ యంత్రాంగం? దీంతో తేలాలని కూడా మనం ఇచ్చేస్తున్నాం. దాంతోపాటు ఇంకో 5 కంప్లైంట్స్ నేను పర్సనల్గా ఇచ్చా. ఎవరు అంటే ఈయన వెంగళరావు అంట, ఘర్షణ టీవీకి సంబంధించిన ఆయనంట. ఒక మెసేజ్ పెట్టాడు, ఆ మెసేజ్ కూడా కోట్ చేశాను నేను, మీ అందరికి కూడా సర్క్యులేట్ చేస్తా. ఇష్టం వచ్చినట్టు బూతులు పెడుతున్నాడు, చంపేస్తాను నిన్ను అంటున్నాడు. మా లోకేష్ గురించి మళ్ళీ ఎక్కడైనా మాట్లాడావా చంపేస్తా, నా పేరు వెంగళరావు, నాది ఘర్షణ టీవీ. ఫోన్ చేశాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టాడు. తర్వాత మెసేజ్ పెట్టాడు, ఆ మెసేజ్ కూడా నేను ఇక్కడ సబ్మిట్ చేశాను, వెనక ఉన్నటువంటి మెసేజ్. సో ఇవన్నీ సాక్ష్యాధారాలతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఈయన ఎవరు అన్నోన్ నెంబరు ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా, ఫోన్ చేయలేదు, ఎత్తలేదు, ఇష్టం వచ్చినట్టుగా మెసేజ్, బూతులు, పచ్చి బూతులు తిడుతూ మెసేజ్లు పెట్టాడు. ఆ నెంబర్ ఏంటి? 9949655108. ఎవరో నాకు తెలియదు. అది కూడా ఫైండ్ అవుట్ చేసి యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి, ఈ పోలీస్ యంత్రాంగానికి ఉంటుంది. ఇది అయ్యన్న పాత్రుడు గారు నా మీద పెట్టినటువంటి పోస్టింగ్, మా అమ్మాయి మీద, నా మీద పెట్టినటువంటి పోస్టింగ్. ఎవరు? అయ్యన్న పాత్రుడు. ప్రస్తుతం ఉన్న స్పీకరు. నోరు తెరిస్తే బూతులే, రెండోవి రావు. ఆయన స్పీకరు, ఆయన మీద కేసులు ఉండవు. చట్టం అందరికీ సమానం కాదు. జగన్మోహన్